Hello everyone, welcome to my channel. Hope everyone is doing good. సో ఈరోజు వీడియో వచ్చేసి గ్రాసరీ షాపింగ్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్ ఇన్ న్యూజిలాండ్ అండి. కంపేర్ టు అదర్ సూపర్ మార్కెట్స్ కంటే ఈ స్టోర్లో కొంచెం ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి. అందుకే మేము ఎవ్రీ గ్రాసరీస్ కోసం ఈ షాప్కి వస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇండియా వెళ్ళిన ప్రతిసారి నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరికీ ఒకటే డౌట్, ఇక్కడ అన్నీ దొరుకుతాయా, ప్రైజెస్ ఎలా ఉంటాయని. సో వాళ్ళ కోసం అండ్ మీ అందరి కోసం అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. లెట్స్ గో. మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యాపిల్స్ అండి. గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ యాపిల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి $5 పర్ కేజీ. అంటే మనకి ఇక్కడ $1 ఈక్వల్ టు 50 రూపీస్ ఇండియన్ కరెన్సీ. సో అంటే ఇది 250 రూపీస్ పర్ కేజీ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ లెమన్స్ వచ్చేసి $8 పర్ కేజీ, అంటే 400 రూపీస్ పర్ కేజీ. అండ్ నెక్స్ట్ అవకాడోస్, ఇవి వచ్చేసి 5 పీసెస్కి $4 అనమాట. సో ఇది చాలా హెల్తీ ఫ్యాట్స్ అండి. ఈ ఫ్రూట్ అనేది ఇక్కడ చాలామంది తింటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్, ఇవి వచ్చేసి $7 పర్ కేజీ. దీంట్లో గ్రేప్స్లో కూడా మనకి గ్రీన్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి. సో $7 అంటే మనకి 350 పర్ కేజీ అన్నట్టు. ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీస్, మా పాపకి చాలా ఇష్టము. సో నేను వీక్లీ 1 బాక్స్ అన్న తీసుకుంటాను ఈ స్ట్రాబెర్రీస్. ఇవి వచ్చేసి మ్యాండ్రిన్స్ అంటారండి, మన ఆరెంజెస్ ఉంటాయి కదా, దాంట్లో చిన్న టైప్ ఆరెంజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ అండి. ఇది వచ్చేసి కేజీ $4, అంటే 200 పర్ కేజీ. మన దగ్గర డజన్ లాగా ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం కేజీస్ లాగా ఉంటాయి. ఇది వచ్చేసి కివీ ఫ్రూట్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కివీ ఫ్రూట్. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, గ్రీన్ అండ్ గోల్డ్. సో మనకి ఇక్కడ 2 వెరైటీస్ చూడొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ప్లమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పియర్. నెక్స్ట్ పియర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ $5 పడుతుంది, అంటే 250 పర్ కేజీ. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజెస్, మనకి $4 పర్ కేజీ, అంటే 200 పర్ కేజీ పడుతుంది. సో ఇలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్లమ్. నెక్స్ట్ దీన్ని ఫిజో అంటారండి. మన దగ్గర జామకాయలు ఉంటాయి కదా, టేస్ట్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి $7 పర్ కేజీ, అంటే 350 పర్ కేజీ అన్నట్టు. నెక్స్ట్ టమాటోస్ అండి. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కాబట్టి $3 అలా ఉంది, అంటే 150 పర్ కేజీ. అదే వింటర్లో అయితే ఆల్మోస్ట్ $12-13కి వెళ్తుంది. అప్పుడైతే చాలా తక్కువగా చూసి కొంటాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగానే తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఎగ్ ప్లాంట్ అండి. ఇది మన దగ్గర పెద్ద వంకాయలు అంటాం కదా, అవి $5కి 2 వచ్చేసి ఇవి. అండ్ ఇది వచ్చేసి క్యాప్సికమ్, సెలరీ, అలాగే క్యారెట్, గ్రేప్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి, గార్లిక్ $7కి హాఫ్ కేజీ అన్నట్టు, అంటే 350కి హాఫ్ కేజీ. అండ్ వైట్ ఆనియన్స్ వచ్చేసి $2 పర్ కేజీ. మేమైతే బల్క్లో తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ $14-15కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కందగడ్డ, మనకి కుమార అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు పొటాటోస్. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రొకోలీ ఉంది. ఇది వచ్చేసి $3కి 2. అండ్ నెక్స్ట్ సెలరీ. ఇక్కడ నెక్స్ట్ మనకి కాలీఫ్లవర్ వచ్చేసి 3 కలర్స్ ఉంటాయి, వైట్, గ్రీన్ అండ్ పర్పుల్. అండ్ నెక్స్ట్ లెట్యూస్. క్యాబేజ్లో కూడా మనకి 2 రకాల, పర్పుల్ క్యాబేజ్ అండ్ వైట్ క్యాబేజ్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కుకుంబర్. అండ్ క్యాప్సికమ్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇక్కడ. సో పంప్కిన్. అండ్ ఇది వచ్చి క్యాబేజ్. నెక్స్ట్ కొత్తిమీర 125 రూపీస్ అండి. అండ్ కర్రీ లీవ్స్ వచ్చేసి 100 రూపీస్. సో ఇది తీసుకుంటే నాకు 1 వీక్ వస్తుంది. నెక్స్ట్ ఇదంతా సలాడ్ సెక్షన్ అండి. సో ఇవి మొత్తం రెడీ టు ఈట్, ఇంకా వాష్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా తినేసేయచ్చు. అండ్ ఇవి వచ్చేసి టోటల్గా క్యాండీస్, అంటే మనకి ఇక్కడ అన్ని చాలా వెరైటీస్ క్యాండీస్, సోర్ క్యాండీస్ కానీ, చాక్లెట్ క్యాండీస్ కానీ, మ్యాష్ మెలోస్ కానీ, అన్ని వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి. అండ్ కొన్ని పప్పులు కూడా ఉంటాయి ఇక్కడ. మేమైతే అన్ని పప్పుల కోసం అయితే ఇండియన్ స్టోర్కి వెళ్తాము, ఇక్కడైతే కొన్నే ఉంటాయి.
సో అన్ని డ్రై ఫ్రూట్స్ మీరు చూడొచ్చు. సో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో క్యాషూ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఇంకా మీరు ఇక్కడ కొన్ని చూడొచ్చు స్నాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి వచ్చేసి కొన్ని స్వీట్స్ టైప్ లాగా ఉంటాయి, కొన్ని స్నాక్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి పీల్డ్ పీనట్స్ అండి, ఆల్మోస్ట్ $5 అంటే 250 per kg. ఇది వచ్చేసి కంప్లీట్గా మీట్ సెక్షన్. సో ఈ ర్యాక్ మొత్తం అంతా మీట్ తోటి నిండిపోయి ఉంటుంది ఎప్పుడు. సో ఇది వచ్చేసి పోర్క్ మీట్ అన్నట్టు, అండ్ దీంట్లో చాలా ఉంటాయి అన్ని, లైక్ మెయిన్స్డ్ కానీ సపరేట్గా పీసెస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పోర్క్. అండ్ ఇది వచ్చేసి ల్యాంబ్ సెక్షన్. అంటే మనకి ఇక్కడ చాలా మట్టుకు గోటు దొరకదు, ఎక్కువ మట్టుకు ల్యాంబే ఉంటుంది. సో ఇదంతా ల్యాంబ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ అన్నమాట. సో చికెన్లో కూడా మనకు అన్ని మసాలా స్టఫ్ చేసినవి దొరుకుతాయి, నార్మల్గా ప్లెయిన్ దొరుకుతుంది, హోల్ చికెన్ కూడా ఉంటాయి. సో డ్రమ్ స్టిక్స్ అన్నీ సపరేట్గా కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి డ్రమ్ స్టిక్స్. అండ్ ఇది వచ్చేసి బ్రెస్ట్. మేము చాలా మటుకు చికెన్ బ్రెస్టే వాడతాము. సో ఇది వచ్చేసి $8 per kg అంటే 400 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ సెక్షన్. నెక్స్ట్ ఈస్టర్ ఉంది కదా, సో దానికోసం అని చెప్పేసి అన్ని ఈస్టర్ ఎగ్స్, ఈస్టర్ బన్నీ చాక్లెట్స్ అన్నీ నింపేశారు ఇక్కడ. సో నెక్స్ట్ మిల్క్ $5 to $6 ఉంటుందండి, 3 లీటర్స్. మనకి ఇలా క్యాన్స్లో దొరుకుతాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి ప్రీ కుక్డ్ సెక్షన్. సో ఇక్కడ మనకి ఫ్రోజన్ ప్రాన్స్ కానీ ఆనియన్ రింగ్స్ కానీ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్యాక్డ్ ఫిష్ ఫిలెట్స్ ఉన్నాయి. సాల్మన్ ఫిష్, ఫిష్ సాస్. సో ఇది వచ్చేసి మసల్స్ అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్నాపర్ ఫిష్, ఇవన్నీ మొత్తం ఫ్రెష్ ఫిషెస్. తరాకి ఉంది దీంట్లో, అండ్ సాల్మన్ ఫిష్ కూడా ఉంది. ఇవన్నీ ఫిలెట్స్, తరాకి ఫిలెట్స్, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి సాల్మన్, అండ్ ప్రాన్స్ కూడా ఉన్నాయి, అండ్ ష్రిమ్స్. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. I started to go. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. Gotta get through this, life is a nuisance, tie up some loose ends. I try to be human, find a solution, my evolution. A place like this, it didn't exist, we made it like this.
So you can go pick the bad or the good, got a glass halfway. I know it's easier to hide than just to lay low. Not everyone in life has got a halo. I'm standing in the red inside a payphone. Just wanna break, no, I'm not gonna give in. Take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous. Scared I would pop off fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had a given art, but now I'm thinking smart. I'm keeping up my guard, I'm hiding every card. A royal flush of left, you never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like I'm mad, I'ma be something that they can never be me. Nice try, but they'll see I achieve everything while they stay salty. టాబ్లెట్స్ మనకి హెల్త్కి సంబంధించిన మందులు. సో అలానే పక్కనే చూసుకుంటే మనకి ఎంజాయ్మెంట్కి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి, అంటే వైన్ సెక్షన్. సో ఇది కంప్లీట్గా వైన్ సెక్షన్. అన్ని రకాల వైన్స్ ఉంటాయి, రెడ్ వైన్, వైట్ వైన్, రోజ్ వైన్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ వైన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ రెడ్ వైన్స్. ఇక్కడ కింద అండ్ వైట్ వైన్ ఉంది. ఇది వచ్చేసి బియర్ సెక్షన్ అండి. సో మనకి బియర్స్ వచ్చేసి $20 పర్ కేస్ పడుతుంది. అంటే లైక్ కొన్ని ఏమో 12 ప్యాక్, కొన్ని 18 ప్యాక్స్ అలా ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ ఫ్లేవర్స్ అండ్ వాట్ రేంజ్ మీరు తీసుకోవాలనుకుంటారో అలా. సో అన్ని బ్రాండ్స్ బియర్స్ దొరుకుతాయి ఇక్కడ. చిల్డ్ బియర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది, అందుకే మోస్ట్ ఇక్కడ ఉమెన్స్ వచ్చేసి వైన్ తాగడానికి ఇష్టపడతారు, సో దట్ దే కెన్ ఫీల్ వార్మ్ అని. సో ఎక్కువ మట్టుకు వైన్ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పటి వరకు అయితే మందుల సెక్షన్ చూసారు కదా. సో నెక్స్ట్ మనకి మందులో కావాల్సింది ఏంటి? స్టఫ్. యా, సో ఇది మొత్తం స్టఫ్ సెక్షన్. సో మనకి కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. లైక్ స్నాక్స్ కానీ, చిప్స్ కానీ, రైస్ క్రాకర్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో చిప్స్ వచ్చేసి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. చికెన్ ఫ్లేవర్ కానీ, బార్బిక్యూ ఫ్లేవర్, సాల్టెడ్ ఫ్లేవర్, అన్ని రకాల ఫ్లేవర్స్ చిప్సెస్ ఇక్కడ దొరుకుతాయి. ఇవి వచ్చేసి టిన్డ్ ఫుడ్ అండి. సో చాలా రోజులు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవ్వదు. సో దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ టిన్ ఫుడ్ ఉంటుంది. లైక్ ఫిష్ కానీ, ట్యూనా కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా టమాటోస్ కానీ, బేక్డ్ బీన్స్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ టిన్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ టాయిలెట్ రోల్ సెక్షన్. లాక్డౌన్కి ముందు బాగా సేల్ అయిన సెక్షన్ అండి ఇది. సో ఇది మొత్తం ఇక్కడ అన్ని టాయిలెట్ రోల్స్ అండ్ టిష్యూస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా బిస్కెట్ సెక్షన్ అండి. అండ్ ఇక్కడ మీరు లాంగ్ లైఫ్ మిల్క్ చూడొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అండి. సో మీరు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ అనేవి ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. కెల్లాగ్స్ కాంప్లెక్స్ కానీ, హబర్డ్స్ లాంటివన్నీ. సో ఇది మొత్తం జ్యూస్ ట్రాక్. సో ఇవన్నీ స్పైసెస్ అండి. మనకి అన్ని రకాల స్పైసెస్ అయితే దొరకవు. నాకు కావాల్సినవి నేను ఇండియన్ స్టోర్లో తీసుకుంటాను. సో ఇది వచ్చేసి స్పైసెస్ అండ్ హర్బ్ సెక్షన్. ఇవన్నీ స్ప్రెడ్స్. సో హనీ, జామ్, పీనట్ బటర్, ఆల్మండ్ బటర్, ఇలా అన్ని స్ప్రెడ్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి మిల్క్ పౌడర్, ఇన్స్టంట్ కాఫీస్, ఇవన్నీ కాఫీస్. సో ఇవన్నీ టీ అన్నమాట. సో ఇదంతా కంప్లీట్గా గ్రీన్ టీ సెక్షన్ ఇదన్నీ. సో గ్రీన్ టీలో అన్ని ఫ్లేవర్స్ గ్రీన్ టీ ఉన్నాయి. ఇది వచ్చేసి సాస్ ర్యాక్. సో మనకి సోయా సాస్, హాట్ సాస్ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి కెచప్.
ఇక్కడ అన్ని ఆయిల్స్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సో కనాల్ ఆయిల్, సో అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ ఫ్లేవర్డ్ మయోనీస్ అండి. సో ఇదంతా ఫ్రోజన్ మీట్ అండి. ఇది చికెన్. సో చికెన్ మీకు ఆల్మోస్ట్ 3 to 6 months వరకు ఫ్రోజ్ చేసుకోవచ్చు. సో మనకి చికెన్, ఫిష్ చాలా ఉంటాయి ఫ్రోజన్ మీట్స్. సో ఇవి వచ్చేసి డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. అంత ఫ్రోజన్ స్టఫ్ అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్, బీన్స్ కానీ, పీస్ కానీ, బ్రోకలీ, పీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి. ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్, హ్యాష్ బ్రౌన్. సో యా, నా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిల్లింగ్. సో ఇది వచ్చేసి యోగట్ అండి. లోపల చూపించడం కుదరలేదు, చాలా రష్ ఉండే. సో మనకి యోగట్ వచ్చేసి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్. సో ఇది వచ్చేసి మధురా, మన ఇండియన్ బ్రాండ్ ఇది. సో నేను ఎక్కువ మట్టుకు ఇదే తీసుకుంటాను. సో మా వీక్లీ గ్రాసరీ వచ్చేసి ఇంత అయిందండి, $72.16. సో ఇది వచ్చేసి కంప్లీట్గా 1 week గ్రాసరీస్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 3,500 అన్నట్టు. I hope you like this video. Please don't forget to subscribe, like, comment and share. Thanks for watching. See you in next video.